వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఆత్మ న్యూనత భావం అంటారు, దాన్ని ఇంగ్లీష్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. అంటే మనం గతంలో ఏదైతే చేయలేకపోయామో, మనం ఏదైనా ఒక పని చేయలేకపోతే దాన్ని గుర్తించి ఇప్పుడు దాన్ని ఎక్కువగా చేసేసి, అంటే అతిగా చేసేసి ఇది నేను చేస్తున్నాను అని చెప్పుకునేలాగనమాట. అది నేను చేయలేకపోయాను అప్పట్లో అనేటువంటిది ఇండైరెక్ట్గా ఇప్పుడు ఎక్కువ అతి చేయటం ద్వారా అది బయటికి తెలిసిపోతుంది, అది ఎక్స్పోజ్ అయిపోద్ది అనమాట. చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఉన్నటువంటి కార్పొరేట్ విద్య మోజులో ప్రభుత్వ పాఠశాలని, ప్రభుత్వ విద్యని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి విషయం జగమెరిగిన సత్యం. అప్పట్లో నారాయణ, చైతన్య ఈ స్కూల్స్ అన్నింటినీ ఆయన ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ స్కూల్స్ని అసలు మొత్తంగా పడుకోబెట్టేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటువంటి ఒక కొత్త విప్లవానికి శ్రీకారం చుట్టి ఆయన ఒక గేమ్ చేంజర్ లాగా విద్యా వ్యవస్థలో ఎంతోమంది మధ్యతరగతి, పేద మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా ఇంజనీరింగ్ చదువులు, అలాగే ఇంకా రకరకాల వృత్తి కోర్సులు ఇలాంటివన్నీ కూడా చేసి ఐఐటి స్టాండర్డ్స్ ఇలాంటివన్నీ కూడా ఆ రేంజ్కి పేద మధ్యతరగతి పిల్లలు విద్యావంతులు అయ్యారు అంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని అందరూ చెప్పుకునే విషయమే. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన విద్యా వ్యవస్థలో, ముఖ్యంగా ప్రాథమిక విద్యా వ్యవస్థలో ఒక కొత్త సంస్కరణల్ని తీసుకొచ్చారు. ఆయన ముఖ్యంగా నాడు నేడు స్కూల్స్ అనేటువంటివి మనం ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు అని అంటే అందరికీ తెలిసిన విషయం. తెలుగుదేశం పార్టీకి అనుకూలం అని చెప్పబడే కొంతమంది మేధావులు సైతం శభాష్ అని నాడు నేడు స్కూల్స్ని చాలా అభినందించారు. దాంట్లో ముఖ్యంగా టోఫెల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది, అంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్, టోఫెల్, దాంట్లో ఆ కోర్స్ని ప్రవేశపెట్టారు. ఇంకా చాలా చాలా సంస్కరణలు, ఇంగ్లీష్ మీడియం, ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ మీడియం ట్యాబులు తీసుకురావటం, ఇంకా సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ సిస్టము, హై స్కూల్ ప్లస్ అనేటువంటిది, ఇలా రకరకాలుగా. తర్వాత 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్స్ని తీసుకురావటం, వాళ్ళ సబ్జెక్ట్ వైజ్గా వాళ్ళు ఎఫిషియన్సీ పెంచడానికి. సో ఇవన్నీ కూడా అసలు ముఖ్యంగా ఈ టోఫెల్ అనేటువంటిది అది ఎంత ఇదేనంటే స్టాండర్డైజ్డ్ ఎగ్జామ్ మెజరింగ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఫర్ నాన్ నేటివ్ స్పీకర్స్. అంటే ఎవరైతే మన ముఖ్యంగా తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉభయ రాష్ట్రాల్లో తీసుకోవచ్చు, బట్ ఏపీలో ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ ఇది. సాధారణంగానే భారతదేశంలో మనకి ఏంటంటే మనకి ఇంగ్లీషు ఎప్పుడో చాలామంది ఉన్నత విద్యావంతులు వాళ్ళ ఫ్యామిలీస్లో ఇంగ్లీష్ నేర్చుకున్నారు, కానీ ఇది బ్రిటిష్ చదువుల టైంలో తర్వాత అసలు ఇంగ్లీష్ అనేటువంటిది మన నేటివ్ లాంగ్వేజ్ కాదు కాబట్టి దాన్ని ముఖ్యంగా పేద మధ్యతరగతి పిల్లలు దానికి దూరం అయిపోయినటువంటి పరిస్థితి. దాన్ని గుర్తించినటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయాలంటే అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి. దానివల్ల ఏంటంటే పేద విద్యార్థులు లేదా మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా ఆ ఉన్నత విద్యకి దూరం అయిపోతున్నారు, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలకు దూరం అయిపోతున్నారు అని గ్రహించి ఆ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇప్పుడు ఎంసెట్లు ఇవన్నీ కూడా, నీట్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో రాయాల్సినవే. తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ కూడా ఇంగ్లీష్తో ముడిపడి ఉన్నవే మొత్తం. అది గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని స్టాండర్డైజ్డ్ ఎగ్జామ్ మెజరింగ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఫర్ నాన్ నేటివ్ స్పీకర్స్ వైడ్లీ రిక్వైర్డ్ బై యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ ఫర్ అకాడమిక్ అడ్మిషన్స్, professional licensing and immigration purpose administered by ETS Educational Testing Service. It accesses reading, listening, speaking and writing skills in an academic context. అంటే విదేశీ విద్య చదువుకోవాలన్నా కూడా పేద మధ్యతరగతి విద్యార్థులు వీటన్నిటికీ కూడా ఈ టోఫెల్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన ఎంతో ఎద్దేవా చేశారు. అక్కడ బెండపూడి స్కూల్లో అమ్మాయిలు ఎక్సలెంట్ యాక్సెంట్ మాట్లాడుతుంటే అసలు ఎంత ట్రోల్ చేశారండి దారుణంగా. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ గురించి అసలు ఎవరన్నా ట్రోల్ చేయాలా? ఎంత వీక్గా ఉంటుంది ఆయన ఇంగ్లీష్. కారణం ఏంటంటే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి ఏంటంటే ఆ స్టాండర్డ్స్ లేకపోవటం వల్ల, మరి అలాంటి స్టాండర్డ్స్లోకి పేద మధ్యతరగతి విద్యార్థులను ఇంగ్లీష్ స్టాండర్డ్స్లోకి తీసుకెళ్ళాలి అనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అలాంటివన్నీ కూడా చేయకుండా ఏదో పబ్లిసిటీ ఆర్భాటంగా ఒక సెట్ వేశారంట చాలా దారుణంగా. ఇది మన అన్స్టాపబుల్ బాలయ్య షో, జబర్దస్త్ షోలు ఇలాంటి వాటిని ఒక సెట్స్లో చిత్రీకరిస్తారు, ఒక స్టూడియోలో సెట్ వేసి. అలా ఒక సెట్ వేసి ఈ మెగా పీటీఎం కార్యక్రమం గురించి దాంట్లో నిర్వహించడం అనేటువంటిది ఎంత ఫార్స్ అని చెప్పుకుంటున్నారు అసలు. ఇంకా ఇలాంటివి చాలా, అసలు మధ్యాహ్న భోజనం పథకం అయితే సరిగ్గా లేదు అనేటువంటిది వస్తుంది. తల్లికి వందనం పథకం
జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అనేటువంటిది తీసుకురావడం ఎంత అసలు గేమ్ చేంజర్ అయిందంటే, అది స్కూల్ డ్రాప్ అవుట్స్ తగ్గిపోయి విపరీతంగా ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్స్ కోసం రికమెండేషన్లు చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన హయాంలో. అవన్నీ ఏది తల్లికి వందనం పథకాన్ని రద్దు చేసేశారు. ఏది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు, కానీ దాంట్లో 1,00,000 కండిషన్లు పెట్టి ఈ ఆధార్ లేదు, అది లేదు, ఇది లేదు అని దాదాపు 3 లక్షల మందినో 4 లక్షల మందినో దాని నుంచి డిస్క్వాలిఫై చేసినటువంటి పరిస్థితి ఆ స్కీమ్ నుంచి. ఇలా ఎన్నో CBSE రద్దు చేశారు, హై స్కూల్ ప్లస్లు రద్దు చేశారు. ఇప్పుడు టోఫెల్ అసలు ముచ్చటే లేదు. ఎందుకనంటే ఈ మేధావులందరూ, ఈ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మేధావులందరూ మాతృభాష 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 అంటూ ఓదరగొట్టేస్తూ ఉంటారు ప్రతి వేదిక మీద. మాతృభాష సరే, మాతృభాష ఆటోమేటిక్గా వస్తుంది. అది ఒకళ్ళు నేర్పించేది స్కూల్లో నేర్పించాల్సిన పనే ఉంది దానికి. ఆ మాతృభాష అనేటువంటిది మన నిత్య జీవితంలో అది మనకు ఒక ఇది. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటి, రేపు పొద్దున్న కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళాలన్నా కూడా, లేదా ఉన్నత విద్యలు, విదేశీ విద్యలు ఇవన్నీ చేయాలంటే, వీటన్నిటికీ క్వాలిఫై అవ్వాలంటే కావాల్సింది ఇంగ్లీష్ స్టాండర్డ్స్. అది దాన్ని సైతం వదిలేశారు. ట్యాబ్లు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చిన ట్యాబ్లు కనుమరుగైపోయి, ఇంగ్లీష్ మీడియం రద్దు, 3వ తరగతి సబ్జెక్ట్ టీచర్స్ అది కూడా, దానికి కూడా మంగళం పాడేశారు. CBSE రద్దు. ఇవన్నీ ఏమీ లేకుండా కేవలం ప్రచారార్భాటం కోసం ఒక షో నిర్వహించినట్టు, స్టార్ట్ యాక్షన్ కట్ యాక్షన్ బాబు అని ఆయన బోయపాటి శ్రీని అంటాడే, ఇది మీమ్స్ నడుస్తూ ఉంటాయి ఇటు మీద ట్రోలింగ్స్. అప్పుడు పుష్కరాల్లోనూ అలాగే చేశారు, ఒక ఫిలిం లాగా షూట్ చేసి పాపం అంతమందిని. ఇప్పుడు మధ్యాహ్నం అక్కడ పుష్కరాల్లో 29 మంది చచ్చిపోయారు అప్పుడు భక్తులు. ఇప్పుడేమో స్కూల్ పిల్లలు మొన్న విషాహారం తిని సరైన ఆహారం ఇది లేక ఫుడ్ పాయిజన్ అయ్యి మొన్న చనిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ వీటిని సంస్కరణలు అనేటువంటివి ఆటోమేటిక్గా జరుగుతూ వెళ్ళాలి, కానీ వాటిని ఒక పబ్లిసిటీ చేసుకోవడం, పబ్లిసిటీ యావతోటి చేయటం అనేటువంటిది ఇది సరైన విధానం కాదు అని విద్యావేత్తలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.